నేనే చేసాను. అన్నీ రెడీ అయిపోయినాయి. పర్లేదు, బాగానే ఉంది. హలో గైస్, ఇవాళ మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్లాట్కి వచ్చాము దమ్ బిర్యానీ చేసుకుందామని. సో నేనైతే బ్రౌన్ ఆనియన్స్కి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఆనియన్స్ నా ఫ్రెండ్ అన్నీ రెడీ చేసి పెట్టింది, ఆనియన్స్ కట్ చేసింది. ఇంకా మా కోసం మిల్క్ తాగుతామేమో అని చెప్పి మిల్క్ కూడా కాసి పెట్టింది అనమాట. అది నా సంతోషం. నేనైతే ఇక్కడ రైస్ కడిగి పెట్టాను. బిర్యానీకి కొంచెం నానబెడితే బిర్యానీ రైస్ అనేది కొంచెం ఏంటంటారు దానిని పొడి పొడిగా వస్తుంది అని చెప్పి మా నవ్య కూడా హెల్ప్ చేస్తుంది ఎప్పుడు కిచెన్లోకి రానిది. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టిందని. చికెన్ కూడా హాఫ్ కేజీ తెచ్చుకొని మేము చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు నా ఫ్రెండ్ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసింది కదా, అవి కూడా దీనిలో వేస్తుంది. ఎందుకే బాగుంటుంది. అప్పుడు మనం చికెన్లోకి ఇంకా ఆయిల్ వేయాల్సిన పని ఉంది. ఇప్పుడైతే చికెన్ కుక్ చేస్తున్నా. నేను అన్నీ వేసేసి దీనిలో రైస్ కుక్కర్లో పెట్టాను అనమాట. కుక్ చేస్తున్నా. ఇది స్లోగా కుక్ అవుతుంది. చికెన్ కుక్ అయ్యే లోపల కడిగి పెట్టుకున్న రైస్ని మనం బాయిలింగ్ అయితే పెట్టుకోవాలి. ఆ క్లిప్పింగ్ అయితే నా దగ్గర మిస్ అయింది. ఆ నెక్స్ట్ పార్ట్ బాయిల్ అయిన రైస్ని లేయరింగ్ ఎలా చేశానో నేను నెక్స్ట్ క్లిప్పింగ్లో పెట్టాను. చూడ ఇలా జూమ్ చేయి. ఇప్పుడు రైస్ని లేయర్స్గా వేసాను అనమాట. ఇది సెకండ్ లేయర్. ఇక్కడ బిర్యానీ మసాలా దీని మీద టాపింగ్ వేస్తున్నాను. అండ్ గీ కూడా వేస్తున్నాను. నెక్స్ట్ బ్రౌన్ ఆనియన్స్, నెక్స్ట్ కొత్తిమీర వేసాక ఇప్పుడు ఇంకొక లేయర్ ఆఫ్ రైస్ వేసేసుకుందాం. ఇదే టాప్ లేయర్ అనమాట. ఇంకా ఫైనల్ మొత్తం వాటర్ అంతా వాట్ చేసుకుని అన్నీ రెడీ అయిపోయినాయి. ఇంకా తినేయడమే లేట్. బిర్యానీ ఎలా వచ్చిందో ఓపెన్ చేసి చూద్దాం. లుక్స్ వైజ్ అయితే బాగుంది. మా ఫ్రెండ్స్ని అడిగి చెప్పాలి. సో వెయిట్ చేద్దాం వాళ్ళు ఏమంటారు. నేనే చేసా. ఓకే ఓకే ఓకే. లుకింగ్ సో యమ్మీ. రైస్ అయితే చాలా బాగా కుక్ అయింది. పీసెస్ ఒక ప్లేట్ పట్టండి. అవి ఎలా ఉంది? బాగా చేశానా? బాగా చేశాను. పర్లేదు, బాగానే ఉంది. హాస్టల్లో బిర్యానీ కంటే ఈ బిర్యానీ అయితే తినొచ్చు. హాస్టల్లో బిర్యానీ అయితే పడేచ్చు. కానీ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి?